ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు పర్యటన సందర్భంగా పెందుర్తిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ట్రాఫిక్ లో చిక్కుకున్న పలువురు జేఈఈ మెయిన్స్ అభ్యర్థులు పరీక్షకు సకాలంలో హాజరు కాలేకపోయారు. పెందుర్తి చినముషిడివాడ అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు 2 నిమిషాలు ఆలస్యంగా రావడంతో నిర్వాహకులు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారంతా పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. 2 నిమిషాల వ్యవధిలో భవిష్యత్తు కోల్పోతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరమంతా వృధా అవుతుందని వాపోతున్నారు. తమ పిల్లల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అభ్యర్థుల తల్లిదండ్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. రిపోర్టింగ్ టైం 9కి ఎగ్జామ్ అనమాట. మరి హాఫ్ అన్ అవర్ టైం ఉన్నా సరే పంపించలేదు సార్. కానీ మా పిల్లలే కాదు, చాలా మంది పిల్లలు వెళ్ళిపోయారు. వీళ్ళైనా కాదు, ఏ పిల్లలైనా సరే, ఏ సెంటర్లో ఉండిపోయిన పిల్లలైనా సరే మళ్ళీ రేపు ఏమైనా రిక్వెస్ట్ చేసి చేస్తారనేసి అనుకుంటామండి. ఇది మెయిన్ సెకండ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ట్రైన్ 7 వాళ్ళకి దించింది. సో ట్రైన్ కూడా 34 మినిట్స్ తర్వాత అక్కడి నుంచి బస్సు వచ్చేసరికి ఎన్ఐడి బస్సు బాగానే వచ్చింది సార్. బస్సు ఎన్ఐడి నుంచి అక్కడ బ్లాక్ చేసి రోడ్ సైడ్ డిప్యూటీ ఆంధ్రప్రదేశ్ జీపీ సార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి ఎన్ఐడి నుంచి బ్లాక్ చేసి వచ్చేసారు. ఇక్కడ వచ్చేసరికి 34 అయింది సార్. నేను కూడా అక్కడ ఎదురా అక్కడ బస్సులో ఉంటారు. అక్కడ నైట్ బస్ అవుట్ నుంచి దిగేసి దీపం కంచెస్ వచ్చి మరి బస్సు నుంచి దిగి కంచెస్ వచ్చి మళ్ళీ అటు వేసి మనం అటు వేసి ఇక్కడ తీసుకొచ్చి 8:30కి క్లోజింగ్ టైం అమ్మ కెనాట్ అని చెప్పేసి కౌంట్ చేస్తుంది. చెప్తే దగ్గర ఒక 20 మెంబర్స్ వచ్చిన తర్వాత కూడా 20 మెంబర్స్ కూడా కొంతమంది ఆర్గ్యూ చేశారు. పేరెంట్స్ పంపించండి, ఒక 5 మినిట్స్ అటు అయినా కదా, కొన్ని 10 మినిట్స్ కదా పంపించండి, ఎలాగో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 9 o'clock కదా రిక్వెస్ట్ చేసేసారు. బట్ గ్రౌండ్స్ మాకు చేసేది లేదమ్మా, మీరు 8:30 కల్లా మేము 8:30 దాటిని ఎవరిని పంపించాలి అని చెప్పేసి గ్రౌండ్ చెప్పిన తర్వాత కొంతమంది ఆర్టీ చేస్తారు. ఆర్టీ చేసి కొంతమంది పేరెంట్స్ చెప్పారు, కొంతమంది స్టూడెంట్స్ కూడా కొంతమంది ఫెర్లైజ్ అని చెప్పి కొంతమంది చేశారు. బట్ ఇక్కడ ఉన్న 4 మెంబర్స్ అయితే రిక్వెస్ట్ చేశారు. వన్ ఆఫ్ ద మెంబర్ తర్వాత సరే తర్వాత సరే ఇప్పుడు వేరే 1 year ఆగదు. ఎన్ఐడికి వెళ్ళాలన్నా సరే ఎన్ఐడికి వెళ్ళాలన్నా 1 year గ్యాప్ వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సెంటర్ వాళ్ళైనా సరే పేరెంట్స్కి 1 day మెసేజ్ పెట్టాలి. ఇలాగా సార్, నా పేరు అనిల్ అండి. నేను మీతో ఆచని పేరెంట్ని. 8:30కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్గా. కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని. సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, ఇదే లైన్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళు పేరెంట్స్ కానీ ట్రాఫిక్ కామన్ పీపుల్ అందరిని ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాయకపోతే 1 year వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉంది ఎగ్జామ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ రేపు ఉంది. రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ 1 year వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది వీళ్ళు ప్రాబ్లం అని కాదు, పోలీసుల ప్రాబ్లం అని కాదు. ఈ సిస్టమ్ పొలిటికల్ గా ఆయన రావడం, ఈ లైన్ లోనే ఆయన వెళ్ళడం కూడా ఇదే లైన్ లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాం తప్ప కావాలని లేట్ అయిందేం కాదండి. ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు, పిల్లల పేర్లు కూడా రాశాము. దాదాపుగా 20 నుండి 30 మంది ఆగిపోయారండి పిల్లలు. చాలా మంది ఈ రోజు సఫర్ అయ్యారు. సో ఇది నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ దృష్టికి ఇది తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను. మెయిల్ పెట్టమన్నారండి. లోపల మెయిల్ ఐడి ఇవ్వడం లేదు. మెయిల్ ఐడి వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు. లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకేవో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటున్నారు.
వెబ్సైట్లో చూసుకోండి మెయిల్ ఐడి దొరుకుతుంది అన్నారు. వెబ్సైట్ మొత్తం చూశాను, మెయిల్ ఐడి లేదండి. ఇప్పుడు నేను ఇది మెయిల్ కూడా పెట్టలేను. విజయ్ కుమార్ రాజు సార్కి నేను ఫోన్ చేశాను. సార్ అయితే నాకు 4-5 టైమ్స్ కాల్ చేసి ఆయన ఫాలోఅప్ చేశారు. ఇక్కడ లోకల్ సిఐతో కూడా మాట్లాడారు. అయినా సరే వర్కౌట్ అవ్వలేదు. ఆయన దగ్గరకు ఇప్పుడు వెళ్ళి నేను ఈ లెటర్ కూడా సబ్మిట్ చేస్తాను సార్. సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన ద్వారా ముందుకు తీసుకొని వెళ్ళమని.